మేషరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. మీ లైఫ్‌ని సెటిల్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. వారు ఎవరో ఇప్పుడే తెలుసుకోండి. అసలు మేషరాశి వారిని లైఫ్‌ని ఎవరు సెటిల్ చేయబోతున్నారు? అసలు మేషరాశి వారిని ఎవరు రహస్యంగా ఇష్టపడుతున్నారు అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృతికా నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు. అసలు మేషరాశి వారికి ఏ వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు మేషరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే, గోచార రీత్యా కూడా అయితే మేషరాశి వారికి చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పాలి. అయితే ముందుగా మేషరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా అయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అయితే ముందుగా మేషరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, మేషరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితంలో అయితే చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి. అయితే గతంలో నుంచి ఎవరైతే మేషరాశి వారు ఉద్యోగం లేదని బాధపడుతున్నారో వారికి ఉద్యోగ యోగం కూడా అయితే ఈ సమయంలో అయితే ఉండబోతుందనే చెప్పాలి. అయితే గతంలో నుంచి మేషరాశి వారు ఉద్యోగరీత్యా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయి మీ పై అధికారులతో ఉన్న విభేదాలు కూడా అయితే ఈ సమయంలో సద్దుమణుగుతాయని చెప్పాలి. అయితే ఈ సమయంలో మీ పై అధికారుల మద్దతు పూర్తిగా లభిస్తుందనే చెప్పవచ్చు. సహ ఉద్యోగుల సహకారం కూడా అయితే పూర్తిగా ఉండబోతుందనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సమయంలో మీరు పనిచేసే చోటులో అయితే మీ పనికి తగ్గ గుర్తింపు అయితే లభించబోతుందనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేసేటువంటి ఉద్యోగంలో అయితే ప్రమోషన్ అవకాశాలు అనేవి కూడా ఉండబోతున్నాయని చెప్పాలి. అయితే ఈ సమయంలో ఐటీ రంగాల్లో పనిచేసే మేషరాశి వారికి చాలా మంచి ప్రాజెక్టులు అనేవి ప్రారంభించబోతున్నారని చెప్పాలి. అయితే ఈ సమయంలో ప్రారంభించిన ప్రాజెక్టుల ద్వారా కూడా అయితే మీకు ప్రమోషన్ అవకాశాలు, స్థల మార్పిడి అవకాశాలు అనేవి కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పవచ్చు. ఇక మేషరాశిలో జన్మించిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగరీత్యా అయితే చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం చాలా లాభదాయకంగా అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు. అయితే గతంలో నుంచి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వారికి నూతన వ్యాపార భాగస్వామి అనేది కూడా లభించబోతున్నారనే చెప్పాలి. పాత వ్యాపార భాగస్వామితో విభేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాల్సిన సమయంగానే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ సమయంలో విదేశీ వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా లాభదాయకమైనగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో మీరు వ్యాపార రీత్యా చేసేటువంటి ప్రయాణాలు కూడా అయితే ఫలవంతం అవుతాయనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేసేటువంటి వ్యాపార రీత్యా మీకు అధిక మొత్తంలో లాభాలు అయితే ఉండబోతున్నాయని చెప్పాలి. పెద్ద పెట్టుబడులు పెట్టి ముందు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఆలోచించి నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో ఈ మేషరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు గతంలో నుంచి ఆన్లైన్ ట్రేడింగ్ విషయాల్లో మాత్రం చాలా వరకు ముందుకు దూసుకు వెళ్ళినప్పటికీ కూడా ఈ సమయం మీకు అంతగా కలిసి రాదనే చెప్పుకోవాలి. దీనివల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ఆన్లైన్ ట్రేడింగ్ విషయాల్లో మాత్రం అత్యంత జాగ్రత్త వ్యవహరిస్తూ కనుక ముందుకు వెళ్తే మీ యొక్క వ్యాపారపరమైన జీవితం చాలా వరకు కూడా లాభదాయకంగానే ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు. ఇక మేషరాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ఆర్థిక పరమైన జీవితంలో అయితే మేషరాశి వారికి చాలా వరకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే గతంలో నుంచి ఎవరైతే మేషరాశికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ సమయంలో కుటుంబ ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విద్యా వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయనే చెప్పాలి.
అనవసరపు ఖర్చులు కూడా అయితే ఈ మేషరాశి వారు అధికంగా చేస్తూ ఉంటారు. వీటి వల్ల అయితే కొంతవరకు ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే జాగ్రత్తగా అయితే ఉండాల్సిన సమయంగానే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో మేషరాశి వారికి వీరు చేసే వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, లేదా ఇతర ఏ రంగాల్లో ఉన్నవారికైనా సరే చాలా లాభాలు అనేవి అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ఈ లాభాలన్నిటినీ కూడా అయితే మీరు సక్రమంగా ఖర్చు పెట్టగలిగితే మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పాలి. ఈ సమయంలో స్థిరాస్తి కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం అయితే ఈ సమయంలో మేషరాశి వారి యొక్క జీవితంలో అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు. మీరు చేసే వ్యాపారాల్లో పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండండి. బ్యాంకు రుణాలు కూడా అయితే చాలా వరకు సులభంగానే మంజూరు అవుతాయనే చెప్పాలి. ఇక మేషరాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే మేషరాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి. అయితే గతంలో నుంచి ఎవరైతే మేషరాశి వారు కుటుంబరీత్యా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పాలి. ప్రశాంతవంతమైన వాతావరణం అయితే వీరి యొక్క కుటుంబ సభ్యులలో వీరి యొక్క ఇంటిలో అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో మేషరాశికి చెందిన వారికి ఆ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అయితే మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పాలి. పెద్దల ఆశీస్సులు మీకు మార్గదర్శకత్వంగా అయితే లభించబోతున్నాయనే చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం అనేది కూడా అయితే ఏర్పడుతుందనే చెప్పుకోవాలి. ఇలా అన్ని విధాలుగాను చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. ఇక ఈ సమయంలో అయితే మీ సోదరీమణుల సహకారం కూడా అయితే పూర్తిగా అయితే లభించబోతుందనే చెప్పాలి. అలాగే పూర్వీకుల ఆస్తి విషయాల్లో కూడా మీకు అంతా అనుకూలంగానే ఉండబోతుందనే చెప్పవచ్చు. ఇక మేషరాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితంలో అయితే మేషరాశి వారికి చాలా వరకు కూడా అయితే మంచి ఫలితాలే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే గతంలో నుంచి ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మేషరాశికి చెందిన వారికి అన్ని విధాలుగానూ కూడా అయితే చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేషరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు, మీ లైఫ్ని సెటిల్ చేయబోతున్నారు అని చెప్పాం కదా. వారు ఎవరు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మేషరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉంటారు. ఆ వ్యక్తి ఎవరు అంటే మీరు పనిచేసే చోటులో కానీ లేదా ఎప్పుడు మీ వెంటే ఉంటూ మీరు చేసే పనుల్లో మంచి చెడు అన్నీ చూస్తూ మీ లైఫ్ని సెటిల్ చేయడానికైతే ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారో ఆ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు కూడా అటువంటి వ్యక్తులు ఎవరైనా మీ జీవితంలో ఉంటే వారిని మాత్రం వదులుకోకుండా ఉండేందుకైతే ప్రయత్నించండి. అలాగే వారి విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరించడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. చూశారు కదా, అసలు మేషరాశి వారికి ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారో తెలుసుకున్నారు కదా, మీ లైఫ్ని ఎలా సెటిల్ చేయబోతున్నారో అనేది కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.